తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు రోషన్ గురించి మాట్లాడుతూ నానితో కంపేర్ చేశారు. టూ ఎర్లీ అనిపించట్లేదా? మా ఇంట్లో మా కజిన్ పిల్లలు ఉంటారు. వాడి క్రికెట్ అంటే ఇష్టం. సార్ వాడికి బ్యాట్ కొనిచ్చి, అరే నీకు ఎందుకు క్రికెట్ ఇష్టం అంటే నేను విరాట్ కోహ్లీ అవుతా అంటాడు. సార్ టూ ఎర్లీ రా అని అనలేం కదా. సార్ డ్రీమ్స్ అన్నది వాడు పుట్టినప్పటి నుంచే తెలిసినప్పటి నుంచే ఆడుకుంటుంది. నేను పలానా వాడిని అంత అవుతా. బట్ వాళ్ళు అనుకోవడం వేరు, కోనా వెంకట్ గారు ఒక బ్రాండ్ వేయడం వేరు. అంతే కదా, జడ్జిమెంట్ ఇది. అదే సార్, అతని క్యాపబిలిటీస్ నేను కలిసి పనిచేసే కాబట్టి. మీరు ఒక్క సీన్ చూసుంటారు కదా, మన వ్యాలంటైన్స్ డే రోజు ఆ ఒక్క సీను, అతని పెర్ఫార్మెన్స్ ఎవ్వరు చెప్పలేదు సార్. అతను ఫీల్ అయ్యి ఆ పాజులు, గ్యాప్లు తీసుకుని మాట్లాడడం, తాళి పట్టుకొని సార్ ఎప్పుడు నుంచోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎక్కడ ఎంత పాజ్ ఇవ్వాలి ఎవ్వరు చెప్పలేదు సార్. అతను అంతటా అతనే సీన్ లోపలికి వెళ్ళి, అతని ఏజ్ ఎంత 20 రోషన్ ఏజ్ ఫీల్ చేశాడు. అప్పుడు నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను. నేను చూసి నేను షాక్ అయ్యా. ఆ రోజు ఫిక్స్ అయ్యా సార్ ఇతను మరో నాని అని ఎందుకన్నా ఉంటే, అంటే ఇప్పుడు మనకి ఎన్ని బ్రాండ్లు వచ్చినా మనకి పేస్ట్ అనగానే మన ఇంట్లో అమ్మమ్మల దగ్గర నుంచి ఫస్ట్ చెప్పేది కోల్గేట్ అంటారు. అలాగా, ఎందుకంటే అదొక నమ్మకం, అదొక ప్రామాణికం. అంతే, కరెక్ట్, ప్రామాణికం అయిపోయింది అది. అలాగే తను ఎన్ని సినిమాలు ఎన్ని క్యారెక్టర్లు మార్చినా ఆ క్యారెక్టర్లో కనబడతాడు సార్. తప్ప నాని ఫస్ట్ సీన్ తర్వాత నాని ఉన్నాడు, ఇంకా కరెక్ట్ సార్, ఆ పాత్ర అయిపోతాడు. అది నేను రోషన్లో చూశాను. సూపర్. దానికి ఏజ్ ఏముంది, 10 సినిమాలు చేసినంత, ఇప్పుడు ఇంకొక 20-30 సినిమాలు చేసినంత మాత్రాన అతను మళ్ళీ అక్కడి నుంచి యష్ అయిపోడు కదా. ఆ న్యాచురల్ స్కూల్ని పట్టుకోగలిగే శక్తి, ఆ పెర్ఫార్మెన్స్, క్యాలిబర్, కెపాసిటీ అతను నాకు అలా అనిపించింది. సూపర్. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 1.5 year బ్యాక్, 1 year బ్యాక్ రాము రాథోడ్ గారిని కలిశాను. భయా మంచి పాటలు ఇస్తున్నా, పెద్ద వ్యూస్ వస్తున్నాయి, సినిమాల్లో పాటలకు కూడా రాని వ్యూస్ నాకు వస్తున్నాయి, మంచి సినిమా ఛాన్సులు రావట్లేదు భయా అని చెప్పి చాలా బాధపడ్డారు. అవునా? నిన్న రిలీజ్ అయిన పాట అవును, తిప్పుకుంటున్నా, కుమ్మేస్తుంది. తనే మాట్లాడుతున్నా ఇప్పుడు నాతో బయట. తనే ఫోన్, సార్ అసలు ఊహించలేదండి. ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ ఫ్యాన్స్. మీరు ఆ పాట ఓపెన్ చేస్తే కింద కామెంట్ సెక్షన్కి వెళ్తే మీరు చూడండి, రాము రాథోడ్ గారిని ఎంతమంది అభినందిస్తున్నారో, మీకు ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు. సో అండ్ పాట సూపర్ హిట్ అయింది. జెన్యూన్గా కష్టపడే ఒక మనిషికి మీరు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. ఎలా కలిశారు రాము రాథోడ్ గారిని మీరు? రాము రాథోడ్ని అసలు నేను కలవలేదు సార్, ఇప్పటిదాకా కలవలేదు. అంటే ఇప్పుడైనా ఈ సాంగ్ ముందు వరకు. సార్ ఈ సినిమా ఏంటంటే ఇది ఫోక్ సాంగ్స్. సో బ్యాండ్ మేళం అన్న టైటిల్ ఎందుకు పెట్టామంటే, సార్ హీరో ఒకటి నమ్ముతాడు ఈ ప్రపంచంలో, అంటే చదువుకున్నోడు, చదువులో టాపరు వాడియే సక్సెస్ అవుతాడు అని అందరూ, మామూలు మన ఇళ్లలో కూడా కరెక్ట్ అందరూ అంటుంటారు, అది ఫీల్ అవుతారు. వాడి చదువులో 0 సార్. కాకపోతే వాడికి మ్యూజిక్లో నాలెడ్జ్ ఉంది. సార్ అందరూ చదువులోనే సక్సెస్ సాధించాలని ఏముంది, కరెక్ట్. మనకి టాలెంట్తో కూడా వాళ్ళకన్నా నేను ఎక్కువ సక్సెస్ సాధించగలను కదా. సార్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎంతవరకు చదువుకున్నాడు, సార్. మెగాస్టార్ ఎంతవరకు చదువుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఎంతవరకు చదువుకున్నాడు. సార్ సో అందరికీ చదువు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు వేరే టాలెంట్ ఇచ్చి ఉంటాడు ఏదో. కరెక్ట్. చాలామంది మ్యూజిషియన్స్, తర్వాత క్రికెట్ ప్లేయర్స్, చాలామంది యాక్టర్స్. సో టాలెంట్తో కూడా మనిషి పైకి రావచ్చు. సార్ వీడికి ఏంటంటే ఛాలెంజ్, వీడు అసలు అమ్మాయి ఏమో స్టేట్ టాపర్. ఓకే, టాపర్. ఇక అసలు మా ఊరు పరువు నిలబడుతుంది, మా స్కూల్ పరువు నిలబడుతుంది అని అందరూ శ్రీదేవిని పొగుడుతూ ఉంటారు. క్యారెక్టర్ రాజమ్మ వీడియోస్ ఉన్నా. కాబట్టి నీకు వాడు తాగడు, వేస్ట్ ఫెలో.
అంటే వీడే నమ్ముతాడు. సరే నేను చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు. చదువులో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టేనా? కాదు కదా. నా టాలెంట్తో కూడా అంటే చదువు రానోడు వాడు ప్రేమకు పనికిరాడా? సో వాడిని వేరే టాలెంట్ ఉండొచ్చు, వాడికి వేరే టాలెంట్ ఉండొచ్చు కదా అని వాడు నమ్ముతుంటాడు. అందుకని వాడు ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్, సార్ కానీ ఇది తెలంగాణ మారుమూల ఉన్న ఒక ఊళ్ళో జరిగే కథ ఇది. అందుకని ఇవాళ రేపు ఒక్క సాంగ్ హిట్ అయితే రాత్రి ట్రెండ్ అయిపోతాం. మన దగ్గర 10 మంది వస్తారు, కాంట్రాక్టర్స్ ఏం చేస్తారు? మన ప్రపంచం మన నెక్స్ట్ పాట కోసం ఎదురు చూస్తుంటుంది. ఐఏఎస్ చదువుకున్నాడు కన్నా ఎక్కువ సంపాదించగలం మనం. సార్ ఇది నమ్మే ఒక కుర్రోడు ఒకటి బ్యాండ్ పెడతాడు. మీరు ఇది చెప్తుంటే చాలామంది కుర్రాళ్ళకి ఇది రిలేటబుల్ థింగ్ సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సక్సెస్ త్వరగా రాదు, ప్రేమ త్వరగా పుట్టేస్తుంది. కరెక్ట్. చదువు కూడా అందరికీ రాదు. బట్ వాడికి ఏదో ఒక రంగంలో టాలెంట్ ఉంటుంది. ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. కరెక్ట్. చాలా మందికి ఈ పాయింట్ తమను చూసుకోవచ్చు సినిమాలో. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఇది సార్. అందుకనే వీడు ఒక బ్యాండ్ పెడతాడు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేడం అని పిలవంటారు. బ్యాండ్ మేడం వీళ్ళకి ఏంటి మరి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో పెళ్ళిళ్ళు అయ్యింది, లేకపోతే పెద్ద మంచి ఫంక్షన్లు అని పిలవంటారు. క్రికెట్ బ్యాండ్ అని బ్యాండ్ మేడం అని పిలవండి. బ్యాండ్ మేడం వీడేమంటారు, కొట్టిన పాటలు కొట్టేవాడిని బ్యాండ్ మేడం అంటారు, కొత్త పాటలు కొట్టేవాడిని బ్యాండ్ అంటారు. మాది బ్యాండ్ మేళం కాదు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేళం, ఆ బ్యాండ్ మేళం అని అంటే వీడికి ఇది అనమాట. సో అలాగ ఫోక్ సాంగ్స్ తోటి పాపులర్ అవ్వాలి, లైఫ్లో పైకి రావాలి, ఫేమస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. మా మామయ్య వచ్చి అరే తప్పైపోయిందిరా గిరి, నువ్వు ఈ ఊరు పరువు ఏంటి, అసలు ఈ రాష్ట్రం పరువే నిలబెట్టావు, ఒక నేను నీ మామ అని చెప్పుకునే అంత గర్వపడుతున్నారా అని వాళ్ళ మామ చెప్పాలని. ఆ మామ సాయి కుమార్ అన్నది వాడి కోరిక. సో ఫోక్స్ సింగర్ అవ్వాలి, వాడే ట్యూన్ కంపోజ్ చేసి వాడే రాసి పాడి అలాగ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఎవరు టాపు? రామరాథోడు. అందుకే నేను అతను అప్రోచ్ అయ్యా. అయ్యి రాముని పిలిపించి ఆఫీస్కి చెప్పారు, రాము ఇది ఒక ఫోక్ సింగర్ కదా, నీ కదే. సో నీకు చదువు రాకపోయినా టాలెంట్తో పైకి రావచ్చు, టాలెంట్తో కూడా సక్సెస్ అయ్యి మన ప్రేమను గెలుచుకోవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.